జీవుల నిర్మాణంలో మరియు నిర్జీవ పదార్థాల నిర్మాణంలో ఈ విశ్వంతో ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మన ఆధ్యాత్మిక పరంగా విషయాలతో పోల్చి చూసినప్పుడు వారు ఏం చెప్పేదంటే ఆధ్యాత్మికంగా అనంత విశ్వము నీలోనే దాగి ఉందనే ఒక వివరణ ఇచ్చేది. అది ఎంతవరకు నిజము, అది ఎంతవరకు అబద్ధము, అసలు నిజముందా అబద్ధం అనేది మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మొదట మనం తెలుసుకునేది ఏమిటంటే అసలు విశ్వం అంటే ఏమిటో తెలుసుకుందాం. విశ్వం అనగా ఏం గుర్తుకొస్తుంది? కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, గ్రహ శకలాలు, ఉపగ్రహాలు, దుమ్ము, ధూళి, వీటి యొక్క కలయికనే మనం ఇక్కడ విశ్వంగా చెప్పవచ్చు. అయితే ఈ స్వయం ప్రకాశితమైన నక్షత్రాల చుట్టూ గ్రహాలు పరిభ్రమణం చెందుతాయి. ఇలా పరిభ్రమణం చెందే గ్రహాల సమూహాన్ని మనం సౌర కుటుంబం అంటాము. మన సౌర కుటుంబం చూసుకుంటే కేంద్ర బిందువుగా స్వయం ప్రకాశితమైన సూర్యుడు ఉంటాడు. సూర్యుని చుట్టూ 9 గ్రహాలు ఇవి పరిభ్రమణం చెందుతాయి. దీనినే ఒక సౌర కుటుంబం అంటాం. ఈ విశ్వంలో ఇలాంటి సౌర కుటుంబాలు అనేకమున్నాయి. మీకు ఇప్పుడు సౌర కుటుంబం అంటే మీకు తెలిసింది, కేంద్ర బిందువుగా స్వయం ప్రకాశితమైన సూర్యుడు ఉంటాడు. సూర్యుని చుట్టూ బుధుడు, గురుడు, శుక్రుడు ఇలా గ్రహాలు ఉపగ్రహాలతోని ఉంటుందనేది మీకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం జీవులోకి పోతాం. అయితే జీవులలో అది జంతుజాలమైన వృక్షజాలమైన, ఈ జంతుజాలమైన వృక్షజాలమైన వాటికి మూలమైనది ఏంటిదంటే కణము. ఈ కణాల సమూహంతోనే ఏ జీవి యొక్క నిర్మాణం అనేది ఏర్పడుతుందనేది మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ కణాన్ని గురించి మనకు మొదట ఎవరు తెలిపిందంటే మన భారతీయ ఋషులైన కణాదుడు ఈ కణం గురించి తెలిపాడు. తరువాత ఇంగ్లాండ్ సైంటిస్ట్ అయిన రాబర్ట్ హుక్ 1965 సంవత్సరంలో దీని గురించి కణం గురించి తెలపడం జరిగింది. ఇతను ఏం చేశాడంటే ఒక నిర్జీవ పదార్థమైన కార్కుని తీసుకొని దాన్ని మైక్రోస్కోప్ కింద పెట్టినప్పుడు అది ఖాళీ గదులతోని అది కనపడడం జరిగింది. ఈ ఖాళీ గదులు ఏంటిదని వాటి మీద ప్రయోగాలు చేయడం జరిగింది. వీటినే అతను సెల్ అనే లాటిన్ భాషలో దానికి నామకరణం చేయడం జరిగింది. తర్వాత వచ్చిన సైంటిస్టులు నిర్జీవ పదార్థం కాకుండా సజీవ పదార్థమైన కార్కును తీసుకొని దాన్ని మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు దానిలో కేంద్రక సమేతంగా మైట్రోకాండ్రియాలు, లైసోజోములు, రైబోజోములు, గాల్జి సంక్లిష్టాలు ఉండడాన్ని వాళ్ళు కనిపెట్టారు. అయితే ఈ యొక్క సెల్లో ఉన్న కేంద్రకం సమేతంగా మైట్రోకాండ్రియాలు, గాల్జి సంక్లిష్టాలు, రైబోజోములు, ఇవన్నీ వీటి యొక్క నిర్మాణం అనేది ఇక్కడ సౌర కుటుంబం యొక్క నిర్మాణంతో ఏకీభవించినట్టు మనకు కనపడుతుంది. అంటే మన పూర్వీకులు చెప్పిన విధంగా చూసుకుంటే అనంత విశ్వం అనేది మనలోనే ఉన్నదనేది ఇక్కడ కనపడుతుంది. ఇంకా ఏంటిదంటే ఈ ఒక్క సెల్లు ఒక సౌర కుటుంబాన్ని చూపెడితే అనేక సెల్లుల యొక్క నిర్మాణమే ఈ యొక్క జీవి నిర్మాణం. అంటే ఈ విశ్వంలో అనేక సౌర కుటుంబాలు ఉన్నట్టు మన దేహంలో అనేక సెల్లు ఉన్నాయని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే ఇలాంటి నమూనా సజీవ పదార్థాల్లో చూసినాం. అయితే నిర్జీవ పదార్థాలలో కూడా ఒకసారి చూద్దాం. నిర్జీవ పదార్థాలు అనగా ఏంటిది? రాళ్ళు, ఇంకా ఏంటిది వాటర్, ఆయిల్, ఇలాంటివి నిర్జీవమైన మన చుట్టూ కనపడే చెక్కలు, ఇలాంటి ప్లాస్టిక్స్, ఇలాంటివన్నిటిని మనం నిర్జీవ పదార్థాలు అంటాం. రాడ్స్, ఇవన్నీ నిర్జీవ పదార్థాలు. వీటిలో ఇంకా మనం చూసుకునే గాలి కూడా, ఇవన్నీ అవి సాలిడ్ స్టేట్లో, లిక్విడ్ స్టేట్లో, గ్యాస్ స్టేట్లో ఉన్న ఇవన్నిటిని కూడా మనం నిర్జీవ పదార్థాలు అంటాం. ఈ నిర్జీవ పదార్థాలలో కూడా విశ్వం దాగి ఉందా అనే దాన్ని చూసుకుందాం. అయితే
డాల్టన్ అనే సైంటిస్టు ఈయన ఆటంను గురించి మొదట మనకు తెలపడం జరిగింది. అయితే ఈ ఆటం అంటే ఏమిటిది? ఒక పదార్థాన్ని చిన్న చిన్న పీసులుగా చేసి విభజించడానికి వీలు లేని అతి చిన్న పదార్థాన్ని ఆటం అంటాం. దాని తెలుగులో పరమాణువు అని అంటాము. అయితే ఈ పరమాణువు పైన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూ ఉంటే నీల్స్ బోర్ వంటి వారు వీటి మీద ప్రయోగం చేసినప్పుడు ఏం కనుక్కున్నారంటే ఈ యొక్క పరమాణువులో మధ్యలో కేంద్రకం ఉంటుందని, ఆ కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయని, ఆ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు పరిభ్రమణం చెందుతాయని తెలుసుకున్నారు. ఏ విధంగా పరిభ్రమణం చెందుతాయంటే సూర్యుని చుట్టూ గ్రహాలు ఏ విధంగా పరిభ్రమణం చెందుతాయో ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు పరిభ్రమణం చెందుతాయని తెలుసుకున్నారు. అంటే ఏ పదార్థమైనా, అది జీవ పదార్థమైనా నిర్జీవ పదార్థమైనా విశ్వాన్ని పోలి ఉంటుంది, విశ్వసిద్ధంగానే ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు మీకు ఇంకెన్ని కావాలంటే నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎలాంటి పైసలు అనేది కట్ కావు. కావున మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కృతజ్ఞతలు.